బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. ఇక 2 ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మనీ స్వింగ్ కు ఖరారు చేశారు. ఇక మిగిలిన మరో సీటు కోసం పలువురు నేతలైతే పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వి హనుమంతరావు, వేం నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వేం నరేందర్ రెడ్డి దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఏపీ మండలి చైర్మన్ పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మండలి చైర్మన్ మోషేజ్ రాజు కూడా వారి రాజీనామాను ఆమోదించలేదు. దీంతో స్పీకర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మొత్తం 8 మంది ఎమ్మెల్సీల చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గు చూపగా సరిపడ సంఖ్యాబలం ఉండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణలు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్సీలంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో చైర్మన్ దీనిపై విచారణ చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే 4 రోజుల క్రితం బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లతో విరివిరిగా సమావేశమై రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమపై ఎవరు ఒత్తిడి చేయలేదని స్వతహాగానే రాజీనామా చేస్తున్నట్లు ఇరువురు తెలిపారు. సీఎం చంద్రబాబుపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న టీటీడీ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యతతో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తన పోస్టులో రాసుకొచ్చారు. లడ్డులో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా కానీ మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లను మళ్ళీ ఆయన హయాంలోనే వేరే వారి పేరుతో తిరిగి టీటీడీకి రావడం, అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించడం, అక్కడి నుంచి తిరుమల లడ్డు తయారీలో వాడారని వివరించారు. ఇక ఈ విషయాన్ని సిబిఐ సిట్టు మొదటి ఛార్జ్షీటు 64-91 పేజీలోనూ, ఫైనల్ ఛార్జ్షీటు 44వ పేజీలోనూ స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అంటూ మాజీ సీఎం జగన్ తన పోస్టులో రాసుకొచ్చారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. తెల్లవారుజామున వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలోనే స్వామివారి పల్లకినికి అగ్నిగుండం దాటించే సమయంలో భక్తుల మధ్య సమతుల్యత కోల్పోవడంతో కొందరు అగ్నిగుండంలో పడిపోయారు. ఇక ఈ ఘటనలో సుమారు 20 మంది భక్తులు గాయపడగా వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు, ఆలయ నిర్వాహకులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రతకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.